శ్రీ ఘటిక సిద్ధేశ్వరమునకు పోటెత్తిన భక్త జనం. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో వెలసియున్న శ్రీ ఘటిక సిద్ధేశ్వరమునకు మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీతారామపురం ఎస్ఐ కుమారి అనూష ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున రావడంతో మహిళల కొరకు మహిళా పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల కొరకు 3 చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లకిడి బ్రహ్మయ్య, కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాళికాలాయ విదురాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. నేను ఇక్కడ శ్రీ ఒట్టిపల్లి ఉమామహేశ్వర శర్మ దాదాపు 20 ఏళ్ళ నుంచి ప్రధాన అర్చకులుగా ఉన్నాను. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామికి గణపతి హోమము మరియు గణపతికి అభిషేకము, శివుడికి అభిషేకము, అమ్మవారి ఇష్టకామేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, తర్వాత 7 గంటల నుంచి మహానైవేద్యాలు, గణపతి హోమాలు, మళ్ళా మధ్యాహ్నం నుంచి అభిషేకాలు, రాత్రి 8 గంటల నుంచి శివ కళ్యాణం జరుగుతుంది. రాత్రికి లింగోదకాలంలో 11 గంటల నుంచి లింగోదకాలం, తర్వాత 3 గంటలు జరుగుతుంది. రేపు ఉదయము స్వామికి సంతోషంతో నుంచి కొంచెం బస్సులు రద్దీ వల్ల బస్సులు లేక రాలేదు. మధ్యాహ్నము 12 గంటల నుంచి భక్తులు సుమారుగా 10,000 పైబడే వస్తున్నారు. రాత్రి కళ్యాణానికి 15,000 దాదాపులో ఉంటారు. నీళ్లు కానీ అంటే మంచినీరు కానీ, అన్నదానాలు అంటే కాచినాయన అన్నసత్రాలు ఉన్నాయి, మరియు బ్రాహ్మణ అన్నసత్రము, ఆరవేశ్య సత్రము ఇన్ని ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సురక్ష అద్భుతంగా బాగుంది. అభిషేకం అలంకారాలు చేశారు. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పెద్ద సంఖ్యలో మహాశివరాత్రి కాబట్టి కైలాసం ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రధానంగా దేవస్థానాలు ఏర్పాటు చేశారు. జనాలకు ముఖ్యంగా జనాలు ప్రధానంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారికి రాత్రి 7:30 కళ్యాణం ఉంటుంది. విశేష జనాలకు వారికి కళ్యాణం జరుగుతుంది. మహాశివరాత్రి శుభ సందర్భంగా అటవీ శాఖ వారు ఈ అటవీ ప్రదేశంలో ఉన్న ఈ సిద్ధేశ్వరం భక్తులు కొన్ని నియమాలను పాటించవలసిందిగా మేము కోరుతున్నాము. అడవిలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేయకుండా అడవిలో వంట చేయడం కానీ అడవిని పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుకుంటున్నాము. అలాగే పోలీసు వారితో కూడా కలిసి ఇక్కడ పార్కింగ్ కానీ వాహనాలు నింపేదానికి మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు వారు చెప్పిన దగ్గరే వాహనాలను నిలుపుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపి వంట చేయడం నిషేధించడానికి, భక్తులకు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి బాణాసంఖ్య కాల్చకుండా, ఆ ప్రమాదాలు తెచ్చే విధంగా ప్రవర్తించకుండా ఆలయం వారికి, అటవీ శాఖ వారికి, పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.